హాయ్ హలో నేను మీ చిన్ని. నేనైతే నా దగ్గర ఉన్న ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపించబోతున్నా. ఇది చూశారు కదా, మధ్యలో లక్ష్మీదేవి వచ్చింది. అండ్ ఇది చైన్ నెక్లెసే, స్ట్రైట్గా కూడా అవుతుంది. లైక్ చిన్నపిల్లలు ఎప్పుడైనా చేతికి అరవంకిలా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. అలాగే బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా, నాకు చూడగానే నచ్చేసి వెంటనే కొనేసుకున్నాను. అండ్ కొన్ని ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఏమన్నా మనం ఒక మంచి పట్టు శారీ అలాంటివి కట్టుకునేటప్పుడు వాటికి మనం వేసుకునే జ్యువెలరీ మ్యాచ్ అయ్యే విధంగా సెట్ వైజ్ కుందన్స్ కూడా లేదా గుత్తి పూసలు ఇవన్నీ మ్యాచ్ అయ్యేలా తీసుకొని పేరు పెట్టుకున్న. ఇది వచ్చి విక్టోరియా నెక్లెస్ అండి. అలాగే ఇది వచ్చేసి గుత్తి పూసల్లోనే లక్ష్మీదేవి, కొంచెం హెవీగా వచ్చింది. మనం ఇందాక చూసిన ఇయర్ రింగ్స్ వీటికి మ్యాచింగ్ అనమాట సెట్. సో వీటిల్లోనే ఇప్పుడు ట్రెండింగ్ కదా గుత్తి పూసలు ఆ టైంలో, సో అందుకే తీసుకున్నాను. సో ఇంకొకటి లైట్ గుత్తి పూసల్లోనే చిన్న సైజు మోడల్ ఒకటి తీసుకున్నా. అంటే ఇది వితౌట్ లక్ష్మీదేవి డైల్ ఏమీ లేకుండా నార్మల్గా ఈజీగా పిల్లలు కూడా వేసుకోవడానికి ఉంటుంది కదా, సో అందుకే అలా తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి చిన్న హారము. అండ్ ఈ హారంకి చూసారా, ఇటు పక్కన చిన్న వినాయకుడివి తొండంలాగా వచ్చింది. నాకు చూడగలన భలే క్యూట్గా అనిపించింది. సో అందుకని ఇదొకటి తీసుకున్నాను. ఇది కూడా అరవంకిలా పెట్టుకోవడానికి స్ట్రైట్గా నెక్లెస్ అవుతుంది. ఇవి వచ్చేసి వైట్ నార్మల్ డ్రెస్సెస్ మీదకి బుట్టలు. ఇవి వచ్చేసి లక్ష్మీదేవి బుట్టలు. నాకు ఇవి చాలా ఇష్టము. ఏదైనా ఒక పట్టు చీర కట్టుకుని ఇవి పెట్టుకుంటే అసలు ఆ లుక్కే ఫేస్ చేంజ్ అయిపోతుంది. అండ్ చూసారా, చాలా యాంటిక్ పీస్ అనమాట. బిగ్ సైజు కుందన్స్ వచ్చాయి, అలాగే మిడిల్లో ఎలిఫెంట్స్ వచ్చాయి. నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇది కూడా మంచి చోకర్ల నెక్ పీస్ బాగుంటుందని ఇది ఒకటి తీసుకుని. ఇది వచ్చేసి ప్యూర్ వైట్ స్టోన్లోనే ఉంటుంది. మనం ఏదైనా లైట్ కలర్ శారీస్ ప్లెయిన్ టైప్ కట్టుకునేటప్పుడు ఇవి కానీ ఇప్పుడు వచ్చే ఈ మోడల్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. లైట్ పెస్టల్ కలర్, పీచ్ కలర్ శారీస్ ప్లెయిన్వి ఒక్క సెట్ ఇలా పెట్టుకుంటే చాలా లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ అనమాట. నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మోస్ట్లీ ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఇదే. నాకు పెట్టుకోగానే నాకు ఒక మంచి